ఐపీఎల్లో 10 టీమ్స్ ఉన్నప్పటికీ లీగ్ మొత్తాన్ని రూల్ చేసేది మాత్రం ఒక 2 టీమ్సే. చాలా టీమ్స్కి ఒక ట్రోఫీ విన్ అవ్వడం అంటే అది పెద్ద అచీవ్మెంట్. కానీ వీళ్ళకి మాత్రం కప్పు కొట్టడం అంటే అది కప్పులో టీ తాగినంత ఈజీ. నేను ఎవరి గురించి చెప్తున్నానో ఎప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. 5 టైమ్ ఛాంపియన్ టీమ్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ లాస్ట్ 18 సీజన్స్లో 10 ట్రోఫీస్ కొట్టారంటే అసలు వీళ్ళ డామినేషన్ ఏంటో అర్థమవుతుంది. మరి ఏ టీంకి పాసిబుల్ కాంది వీళ్ళకి ఎలా అవుతుంది? ప్రతిసారి క్వాలిఫై అవ్వడానికి రీజన్ ఏంటి? దాంట్లో ప్రతిసారి ట్రోఫీస్ ఎలా గెలుస్తున్నారు? అసలు ఎంఐ అండ్ సిఎస్కే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్గా మారడానికి సీక్రెట్ రీజన్స్ ఏమున్నాయో అవన్నీ ఈ వీడియోలో ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కొత్త కంటెంట్ తీసుకొస్తా అని. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఏదో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టారంటే 365 డేస్ ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా వై లేట్ మామా, ఇప్పుడే కొట్టేసండి. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఎప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఏం సాధించారు అనేది. చెన్నై విషయానికి వస్తే వీళ్ళు 16 సీజన్స్ ఆడితే దాంట్లో ఏకంగా 12 సార్లు క్వాలిఫై అవ్వగలిగారు. మళ్ళీ దీంట్లో 10 సార్లు ఫైనల్స్కి రీచ్ అయ్యి 5 సార్లు కప్పు ఎగరేసుకుపోయారు. అదర్వైజ్ ఎంఐ విషయానికి వస్తే వీళ్ళు 18 సీజన్స్ ఆడి దాంట్లో 11 సార్లు క్వాలిఫై అయితే 6 సార్లు ఫైనల్స్కి రీచ్ అయ్యారు అండ్ 5 సార్లు కప్పు పట్టుకుపోయారు. ఇది జస్ట్ ఓన్లీ ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు, ఐపీఎల్లోనే ఆల్ టైమ్ రికార్డ్. మరి వీళ్ళు ఎంత సక్సెస్ సాధించారు అంటే దానికి మేజర్గా 5 రీజన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ కెప్టెన్సీ స్టెబిలిటీ. వీళ్ళు సక్సెస్లో మేజర్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్లీ లీడర్షిప్ అని చెప్పుకోవాలి. ఒక టీంని బాగా అర్థం చేసుకునేది ఒక కెప్టెన్ మాత్రమే. అలాంటి గెలిపించే కెప్టెన్ విషయంలో ఈ టీమ్స్ ముందు నుండి ఎంతో కేర్ తీసుకున్నారు. 2008 టైంలో ధోనిలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ పొటెన్షియల్ చూసి ఆ టైంలో బిగ్ ప్రైస్ పెట్టి బై చేశారు. ఆ తర్వాత టీంకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా వేరే బెటర్ ఆప్షన్స్ ఉన్నా ఇవేమీ పట్టించుకోకుండా ధోనినే కంటిన్యూ చేశారు. మీరు చూస్తే 2011 సీజన్ తర్వాత 2018 వరకు సిఎస్కే ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయారు. అలానే తీసేయకుండా ఒక నమ్మకం చూపించారు. దీనికి రిటర్న్స్లో ధోని 2018, 2021 అండ్ 2023 సీజన్లో కప్పు గెలిపించి ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించారు. ఈవెన్ ముంబై విషయంలో చూసుకున్నా సచిన్ రిటైర్ అయిపోయాక ఏదో ఒక బిగ్ స్టార్ ప్లేయర్కి కెప్టెన్సీ ఇచ్చి మేనేజ్ చేసుకుందాం అని కాకుండా ఎవరైతే ఫ్యూచర్లో బిగ్ ఇంపాక్ట్ చూపించగలరో, ఎవరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసి యంగ్స్టర్ అయినా రోహిత్కి కెప్టెన్సీ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరూ నేర్చుకుంటూ గెలిపిస్తే మనోడు మాత్రం ట్రోఫీస్ గెలిపించుకుంటూ కెప్టెన్సీ నేర్చుకున్నాడు. దాంట్లో భాగంగానే 2013, 2015, 2017, 2019 అండ్ 2020 సీజన్స్లో ట్రోఫీస్ గెలిపించుకుంటూ వచ్చుకొచ్చి చూపించాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి పర్సన్కి కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం వల్ల ఆ టీంకి ఏం కావాలనేది ఆ లీడర్కి క్లారిటీ ఉంటుంది అండ్ ఎలాంటి అప్రోచ్తో వెళ్తే కప్పు కొట్టొచ్చు అనే విషయం కూడా తెలుస్తుంది. ఇక్కడ బోత్ ఎంఐ అండ్ సిఎస్కే ఇదే చేశారు. షార్ట్ టర్మ్లో సక్సెస్ కోసం ఆలోచించకుండా లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కోసం ఆలోచించారు. దట్స్ వై ఈ రోజు ఇన్ని టైటిల్స్ కొట్టగలిగారు. ఎప్పట్లో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ జెర్సీ స్పాన్సర్ని మారుస్తున్నట్టు వాళ్ళ కెప్టెన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆ కెప్టెన్కి టీంని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి టైం దొరకదు. లాంగ్ టర్మ్లో సక్సెస్ కోసం కాకుండా షార్ట్ టర్మ్లో సక్సెస్ సాధించడానికి కొన్ని కోట్లు పెట్టి మరి కెప్టెన్స్ని బై చేస్తుంటారు. అలా కాకుండా ఒక ప్లేయర్ని నమ్మి సక్సెస్ వచ్చినా రాకపోయినా బాగా చేసి లాంగ్ టర్మ్ వరకు కంటిన్యూ చేస్తే సక్సెస్ సాధించవచ్చు అని సిఎస్కే అండ్ ఎంఐ ప్రూవ్ చేశారు. సో ఫ్యూచర్ ప్లానింగ్, లాంగ్ టర్మ్ గోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జీటీ, ఆర్ఆర్, ఆర్సీబీ ఇలా చాలా టీమ్స్ ఇదే ఫాలో అవుతున్నారు. మొత్తానికి కెప్టెన్సీ స్టెబిలిటీ ఈ టీమ్ సక్సెస్లో ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. నెంబర్ 2, వరల్డ్ క్లాస్ స్కౌటింగ్, టాలెంట్ డెవలప్మెంట్ అండ్ ఆక్షన్ స్ట్రాటజీ. టీంను ముందుండి గెలిపించే కెప్టెన్ అంతే ఇంపార్టెంట్, వెనకుండి నడిపించే కోచింగ్ స్టాఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుండి ప్లేయర్ స్కౌటింగ్, టాలెంట్ డెవలప్మెంట్ అండ్ ఆక్షన్ స్ట్రాటజీ విషయంలో వీళ్ళు ఎంతో కేర్ తీసుకున్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఒక్క స్కౌటింగ్ కోసమే వీళ్ళకి సపరేట్ టీమ్స్ ఉన్నాయి. వీళ్ళు ఎలా పనిచేస్తారంటే 365 డేస్ ప్రపంచం మొత్తం తిరుగుతూ చిన్న గల్లీ టోర్నమెంట్ నుండి పెద్ద లీగ్ వరకు అన్ని అబ్జర్వ్ చేస్తారు. ఒక ప్లేయర్ పెద్ద లెవెల్లో క్రికెట్ ఆడినా ఆడకపోయినా అతనిలో ప్యూర్ టాలెంట్ ఉందని తెలిస్తే బాగా చేసి మరియు సూపర్ స్టార్గా తయారు చేస్తారు. ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కౌటింగ్ నెట్వర్క్ ఉంది. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే వీళ్ళ స్కౌటింగ్ సిస్టమ్ని చూస్తే మిగతా చాలా టీమ్స్ స్కౌటింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. బేసికలీ అమ్మాయి ఏంటంటే ప్రపంచ క్రికెట్లో ఇంటర్నేషనల్ అండ్ లీగ్ మ్యాచెస్ కాకుండా అక్కడ డొమెస్టిక్ మ్యాచెస్ని కూడా చూస్తూ ఉంటారు. ఆల్సో ఇండియాలో జరుగుతున్న అండ్ లోకల్ టోర్నమెంట్స్ని చూస్తారు. అలా తీసుకొచ్చిన డైమండ్స్ ఈ రోజు మనం చూస్తున్న జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కునాల్ పాండ్యా అండ్ తిలక్ వర్మ మాటిలో మాణిక్యాలని పట్టినట్టు ఇలాంటి సూపర్ స్టార్స్ని పట్టారు. రూట్ లెవెల్స్ నుండి పట్టుకోవడంలో వీళ్ళని కొట్టే వాళ్ళే లేరు.
ఈవెన్ మీరు సిఎస్కే టీంలో చూసుకున్నా వీళ్ళు ఎక్కువగా లోకల్ టోర్నమెంట్స్ అండ్ డొమెస్టిక్ క్రికెట్ పైన ఫోకస్ పెడుతుంటారు. లైక్ మీరు చూస్తే రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చహర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, మోహిత్ శర్మ ఇలా ఎంతమంది గొప్ప ఆటగాళ్ళు ఈ టీం నుండి కనిపిస్తారు. మీరు రీసెంట్ టైమ్స్ లో చూసుకున్న కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి కొత్త ప్లేయర్స్ కోసం కోట్లు పెట్టి వెళ్ళారంటే కొత్త టాలెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారో తెలుస్తుంది. అయితే 2020 సీజన్ వరకు మిగతా టీమ్స్ ఆప్షన్ ముందు స్కౌట్ చేసే వాళ్ళు తప్పిస్తే వాళ్ళకి సపరేట్ స్కౌటింగ్ టీమ్స్ ఇలా ఏం ఉండేవి కాదు. కాకపోతే వీళ్ళు సక్సెస్ఫుల్ అప్రోచ్ చూసాక మిగతా టీమ్స్ కూడా స్కౌటింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. దట్స్ వై రీసెంట్ టైమ్స్ లో చాలా మంది కొత్త యంగ్స్టర్స్ సూపర్ స్టార్స్ గా మారుతున్నారు. ఏదేమైనా ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుండి ఇప్పటి వరకు స్కౌటింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి ఈ రోజు ముంబై కానీ చెన్నై కానీ టాప్ టీమ్స్ గా రాణిస్తున్నారు. నెంబర్ 3 బ్యాకింగ్ ప్లేయర్స్. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ని గుర్తించడం గొప్ప విషయం కాదు, వాళ్ళని బ్యాక్ చేసి కంటిన్యూ చేసుకోవడమే పెద్ద గొప్ప విషయం. మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ని బై చేస్తారు. అతను బాగా రాణిస్తూ ఓకే అలా కంటిన్యూ చేసుకుంటారు. ఇన్ కేసు ఒక సీజన్ లో పర్ఫార్మెన్స్ అడ్డు ఇటే అయితే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం రిలీజ్ చేసి కొత్త టాలెంట్ ఉన్న ప్లేయర్ కోసం వెళ్తారు. ఇక్కడ ప్లేయర్ నుండి ఇన్స్టెంట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పిస్తే అతను మనకు ఫ్యూచర్ లో పనికొస్తాడా లేదా, పెద్ద స్టార్ అవ్వగలడా, అతనిలో ఎబిలిటీ ఉందా లేదా ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు. అదే మీరు సిఎస్కే అండ్ ఎంఐ టీమ్స్ లో చూసుకుంటే ఇక్కడ సీన్ మొత్తం వేరేగా ఉంటుంది. ఒక ప్లేయర్ కి ఇవి టాలెంట్ ఉండి షూర్లీ బిగ్ స్టార్ అవుతాడు అనిపించింది అంటే అతను పర్ఫార్మ్ చేసినా చేయకపోయినా అతను ఇంజురీ ప్రోన్ అయినా ఇవేమీ చూడకుండా బ్యాక్ చేసుకుంటూ వస్తారు. ఇలా చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు సిఎస్కేలో చూసుకుంటే వీళ్ళు దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, రుతురాజ్ గైక్వాడ్ ఇలా చాలా మందిని బ్యాక్ చేశారు అండ్ చేస్తున్నారు కూడా. మీకు బాగా గుర్తుంటే 2020 సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ కి ఫస్ట్ 3 గేమ్స్ లో 2 డక్స్ ఉన్నాయి. చాలా వరస్ట్ సీజన్ స్టార్ట్స్ ఇచ్చాడు. అయినా కానీ అతనిలో ఉన్న టాలెంట్ చూసి బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు ఫెయిల్ అవుతున్నాడని బ్యాక్ చేయకపోయి ఉంటే ఈ రోజు కెప్టెన్ గా నడిపించేవాడే కాదు. మీరు దీపక్ చహర్ విషయంలో చూసుకున్నా ఇతను సిఎస్కేకి ఇనిషియల్ స్టేజ్ లో పర్ఫార్మ్ చేశాడు తప్పిస్తే ఆ తర్వాత ఇంజురీ కన్సర్న్స్ వల్ల అవుట్ ఆఫ్ రిజమ్ లోకి వెళ్ళిపోయినా కానీ బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు ముఖేష్ చౌదరి చూసుకున్నా ఇతనికి లాస్ట్ 3 సీజన్స్ నుండి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. అయినా కానీ బ్యాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ ఎంఐలో చూసుకున్నా కానీ ఇప్పుడున్న హార్దిక్ పాండ్యా, బూమ్రా, నమందీర్ ఇలా వీళ్ళెవరు ఇనిషియల్ స్టేజ్ నుండి బాగా పర్ఫార్మ్ చేసిన ప్లేయర్స్ కాదు. వీళ్ళని కంటిన్యూ చేసుకుని బ్యాక్ చేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళే మ్యాచ్ విన్నర్స్ గా గెలిపిస్తున్నారు. ఏదేమైనా వీళ్ళ సక్సెస్ లో ప్లేయర్స్ ని బ్యాక్ చేయడం అనేది మెయిన్ థింగ్ అనే చెప్పుకోవాలి. నెంబర్ 4 స్ట్రాంగ్ కోర్ ప్లేయర్స్, రిటెన్షన్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీ. వీళ్ళ సక్సెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పార్ట్ ఇది. బేసికలీ కొత్త టాలెంట్ ని ఫైండ్ అవుట్ చేయడం గుడ్ థింగ్ అయితే ఆ టాలెంట్ ని స్మార్ట్ గా ఆప్షన్ లో దక్కించుకోవడం మరో ఎత్తు. మనం అనుకున్న ప్లేయర్ కాకపోతే దానికి ప్రాపర్ బ్యాకప్ రిప్లేస్మెంట్ ప్లేయర్ ని కొనగలిగే ప్లానింగ్స్ ఉండాలి. ఆల్సో ఒక టీమ్ ని బిల్డ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం అదే స్ట్రాంగ్ కోర్ ని మెయింటైన్ చేసుకోవడం తెలియాలి. ఈ విషయంలో వీళ్ళ తోపుల్లా కనిపిస్తున్నారు. ఫస్ట్ లో ఆప్షన్ నుండి మాట్లాడుకుందాం. యూజువల్లీ మీరు సిఎస్కే అండ్ ఎంఐ చూసుకుంటే వీళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ మిగతా టీమ్స్ కంటే కొంతవరకు డిఫరెంట్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ రీసెంట్ టైమ్స్ లో కాదు కానీ ఒకప్పుడు వీళ్ళ ఆప్షన్ ప్లానింగ్స్ అన్ని పీక్ లో ఉండేవి. ఈ టీమ్స్ ఏంటంటే ఒక ప్లేయర్ ని పిక్ చేసేటప్పుడే 2 విషయాలు ఖచ్చితంగా చూస్తారు. ఆ ప్లేయర్ మంచి ఫామ్ లో ఉన్నాడా లేదా అండ్ ఫ్యూచర్ లో బిగ్ స్టార్ గా మారుతాడా లేదా. ఎందుకంటే చాలా టీమ్స్ ఏం చేస్తారంటే కరెంట్ ప్లేయర్ ఫామ్ బాగుంటే చాలు కోట్లు పెట్టైనా కొనేస్తారు. అంతేగాని ఫ్యూచర్ లో పనికొస్తాడా లేదా, లాంగ్ టర్మ్ లో యూజ్ అవుతాడా లేదా అనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ వీళ్ళు దీన్ని మేజర్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఆప్షన్ లోను మోస్ట్ లో ఒక ఈక్వల్ టీమ్ ని బిల్డ్ చేయడానికి చూస్తారు. అండ్ ఒక బ్యాటింగ్ మరీ స్ట్రాంగ్ చేసి బౌలింగ్ ని వీక్ చేయడం, లేకపోతే బౌలింగ్ ని బలంగా మార్చుకొని బ్యాటింగ్ ని వీక్ చేసి వదిలేయకుండా 2 ఈక్వల్ గా ఉండే విధంగా చూసుకుంటారు. దాంట్లోనూ వీళ్ళు చేసే పిక్స్ అన్ని రోల్ బేస్ బైస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక డెత్ బౌలర్ కావాలంటే పర్టికులర్ గా ఆ రోల్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్ ఉంటారో వాళ్ళ కోసమే వెళ్తారు. అదొక ప్యూర్ ఫినిషింగ్ బ్యాటర్ కావాలంటే ఆ జోన్ లో బలంగా ఉండే ప్లేయర్ కోసమే చూస్తారు. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ప్లేయర్ కి వాళ్ళ రోల్ ఏంటో ఒక క్లారిటీ ఉంటుంది. అలాంటప్పుడు న్యాచురల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. అండ్ మరో విషయం చూసుకుంటే అదే కోర్ ప్లేయర్స్. అసలు ఈ కోర్ స్ట్రెంత్ అనేది ఏ టీమ్ సక్సెస్ లో అయినా ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఈ కోర్ ప్లేయర్స్ వల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ లో ఒక టీం ఐడెంటిటీ బిల్డ్ అవ్వడంలో ఇది యూజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో టీం బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఆల్సో ఫ్యాన్స్ కూడా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. అండ్ ప్లేయర్స్ మధ్య ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ బిల్డ్ అవుతుంది. అదే కోర్ ప్లేయర్స్ తో మీరు కంటిన్యూస్లీ ప్రతి సీజన్ ఆడుతుంటే మీకు ప్రెజర్ పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ అదే కనిపించింది. ఎంఐ చాలా సీజన్స్ నుండి రోహిత్ శర్మ, కైరన్ పోలార్డ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కునాల్ పాండ్యాతో ఒక స్ట్రాంగ్ కోర్ లైనప్ సెట్ చేసుకున్నారు. దీనివల్ల 2013, 2015, 2017, 2019, 2020 ఇలా వరుసగా గెలవగలిగారు.
సిఎస్కేలో చూసుకున్న ఎంఎస్ ధోని, బ్రావో, రైనా, జడేజా, అంబాతి రాయుడు, దీపక్ చర్ ఇలా ఎంతోమంది ప్లేయర్స్ తో ఒక టీం ని కాకుండా ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్నారు. మరి ఇన్ని సీజన్స్ ఆడడంతో అందరి మధ్య నేచురల్లీ ఒక ఫ్యామిలీ బాండింగ్ బిల్డ్ అయిపోయింది. సో కోర్ ప్లేయర్స్ వీళ్ళ సక్సెస్ లో కీతింగ్ గా కనిపిస్తుంది. నెంబర్ 5 మేనేజ్మెంట్ ఫెసిలిటీస్, బిగ్ మ్యాచ్ మెంటాలిటీ అండ్ విన్నింగ్ కల్చర్. రియల్లీ ఈ విషయంలో ఈ టీమ్స్ ఇప్పుడు టాప్ లోనే ఉంటారు. ఫస్ట్లీ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే మీరు అన్ని టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఎంఐ అండ్ సిఎస్కే వాళ్ళ ప్లేయర్స్ కి ది బెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. చిన్న ప్లేయర్ పెద్ద ప్లేయర్ అని తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తారు. మిగతా టీమ్స్ లో ట్రీట్ చేయరు అని కాదు, కానీ హోటల్స్ అండ్ వేరే విషయాల్లో ఇక్కడ ప్లేయర్స్ కి చాలా వరకు లగ్జరియస్ ట్రైనింగ్ కానీ, రిలాక్స్ సెక్షన్ అండ్ ఫ్యామిలీ బాండింగ్ కి ఎరీనా వంటి ప్రీమియం అకామిడేషన్ కల్పిస్తారు. మరి దీనివల్ల వీళ్ళు ఛాంపియన్స్ అవుతున్నారు అని కాదు, కానీ ప్లేయర్స్ విషయంలో చాలా వరకు మేనేజ్మెంట్ కేర్ తీసుకుంటారు. మరి మ్యాచెస్ గెలవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే మాత్రం బిగ్ మ్యాచ్ మెంటాలిటీ అండ్ విన్నింగ్ కల్చర్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ టీమ్స్ అన్ని లీగ్ స్టేజ్ లో షేక్ ఆడించి పర్ఫార్మెన్స్ ఇస్తారు. అదే క్వాలిఫైర్ ఫైనల్ లాంటి గేమ్స్ లో మాత్రం తెలిపోతారు. అదే ఈ టీమ్స్ లో అలా కాదు. ఇక్కడ ప్లేయర్స్ ని ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ అయినా ఆడగలిగేలా ట్రైన్ చేస్తారు. ఏ సిచ్యువేషన్ వచ్చినా పానిక్ అవ్వకుండా దాన్ని అర్థం చేసుకునే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఏదో చెప్తున్నా అని కాదు, కానీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఈ టీమ్స్ ఏంటంటే ఒక విన్నింగ్ కల్చర్ బిల్డ్ చేశాయి. విన్నింగ్ కల్చర్ అంటే జస్ట్ గెలవడం మాత్రమే కాదు. విన్నింగ్ కల్చర్ అంటే గెలవడం ఒక హ్యాబిట్ గా మారిపోవడం. ఒక టీం ఒకసారి ట్రోఫీ గెలవచ్చు, అదే సక్సెస్ మాత్రమే. కానీ అదే టీం మళ్ళీ ఫైనల్స్ కి వెళ్ళి ప్రెజర్ మ్యాచెస్ గెలిస్తే అదే విన్నింగ్ కల్చర్. ఈ విన్నింగ్ కల్చర్ అనేది ఒక్క సీజన్ తోనే బిల్డ్ అవ్వదు. అది ఇయర్స్ తో పాటు ట్రస్ట్, బిలీఫ్, లీడర్షిప్ అండ్ కామ్నెస్ తో క్రియేట్ చేసుకోవాలి. మరి ఈ ట్రోఫీ అనేది రిజల్ట్ మాత్రమే. విన్నింగ్ కల్చర్ అనేది ఒక ప్రాసెస్. దాన్ని ఈ టీమ్స్ ఎప్పటి నుండి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఏదేమైనా ఐపీఎల్ లో సిఎస్కే అండ్ ముంబై సాధించిన సక్సెస్ ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఒక ఫ్రాంచైజ్ గ్రేట్ ఫ్రాంచైజ్ గా ఎలా మారాలో చెప్పడానికి ఈ టూ టీమ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవాలి. ఈ టీమ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇది గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ బ్రేక్ లేకుండా తీసుకొస్తూనే ఉంటా. మీరు కొట్టే చిన్న సబ్స్క్రైబ్ మన ఛానల్ కి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.